తెలంగాణపై జాతీయ పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలో పోటీకి జాతీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో పోటీ ద్వారా దక్షిణాదిలో పట్టు సాధించాలనుకుంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రధాని మోదీకి రాష్ట్ర బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని ప్రధాని మోదీని కోరారు. ఇప్పటికే అధిష్టానానికి నివేదికలు కూడా పంపారు. ఇక నిన్న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా సోనియా తెలంగాణలో పోటీ చేయాలని తీర్మానం చేసింది. మల్కాజ్గిరి, ఖమ్మం, కరీంనగర్లో ఓ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. తెలంగాణ నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా పోటీ చేస్తే దేశం చూపంతా తెలంగాణపై ఉండనుంది. ఇక మరి జాతీయ పార్టీలు పెట్టిన ఈ ఫోకస్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, జాతీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ ఫోకస్ పెట్టినట్లుగా మనకి తెలుస్తోంది. ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపైనే ఇటు జాతీయ పార్టీ నేతలు కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. లోక్సభ సంబంధించినటువంటి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం నిన్న కాంగ్రెస్ పిఎసి సమావేశంలో మాత్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునడం జరిగింది. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా వారు ఆ సమావేశంలో కూడా నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీని కూడా తెలంగాణ నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా అధిష్టానం కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువగా రెండు పార్టీలు కూడా ఫోకస్ పెట్టారు. ఇటు కాంగ్రెస్తో పాటు బీజేపీ పార్టీలు. ఎందుకంటే తెలంగాణలో ఇటీవలనే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్టి పరిస్థితిలో మొత్తం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉంటే మినిమం 12 స్థానాల్లో కూడా ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా కోరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గం లేదా దీంతో పాటు చేవెళ్ళ నియోజకవర్గం లేదా ఖమ్మం నుంచి పార్లమెంట్ నుంచి కూడా వారిని పోటీ చేయాలని చెప్పేసి కూడా కోరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ యొక్క కసరత్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీకి సంబంధించినటువంటి అంశాలు ఏదవుతుందో అది ప్రజల ముందుకి తీసుకెళ్లేందుకు కూడా సక్సెస్ కావాలని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా సమావేశమయ్యారు. 2 గ్యారెంటీలని ఇంప్లిమెంట్ చేశారు. ఆల్రెడీ ఆ ప్రజలందరూ కూడా దాన్ని స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మిగతా 4 గ్యారెంటీలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఈ అన్నీ అమలు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఎన్నికల్లో కలిసి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక బీజేపీ పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే మాత్రం బీజేపీ పార్టీ తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది. మొదటగా కర్ణాటకలో ఫోకస్ పెట్టడం జరిగింది. అప్పుడు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండడం జరిగింది. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత బీజేపీ ఇప్పుడు ఇటు తెలంగాణ పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణలోనే ప్రధాని మోడీని పోటీ చేయిస్తామని చెప్పేసి గతంలోనే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా చెప్పారు. ఢిల్లీలోనే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మీడియా సమావేశం ద్వారా కూడా ఈ అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా జాతీయ రాజకీయాలు కూడా ఈ అంశాలపైన ఎక్కువగా చర్చ కూడా జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలపైనే ఈ ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టడము, 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఫోకస్ పెట్టడము. ఒకవైపు ప్రధాని మోడీ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి వారు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మల్కాజ్గిరి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. అంటే ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అక్కడ సెటిలర్స్ కూడా చాలామంది ఉంటారు. ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారందరూ కూడా ఇక్కడ జీవనాధారం కోసం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి వారు ఉంటారు కాబట్టి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా దృష్టి కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్లో కూడా బీజేపీ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. బీజేపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మినిమం 12 స్థానాలు ఎంపీ స్థానాలను గెలవాలని చెప్పేసి బీజేపీ ఫోకస్ పెట్టేటువంటి నేపథ్యంలో బూత్ కమిటీ ద్వారా కూడా గ్రౌండ్ లెవెల్గా వారు ఈ యొక్క వర్క్ అనేది కూడా ప్రారంభించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో
ఈ ఎంపీ స్థానాలని గెలుపొందాలని చెప్పేసి ఒకవైపు బీజేపీ ఫోకస్ పెట్టడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాలపైన కూడా దృష్టి పెట్టారు. కాబట్టి చూడాల్సింది ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది మరీ కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ప్రధాని మోడీ పోటీ చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పేసి అందరు కూడా భావిస్తున్నారు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫామ్లో ఉంది, ఇంకా కొంత కలిసి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో చూడాల్సింది ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. నవీన్, గతంలో ఎప్పుడైనా దక్షిణాది రాష్ట్రాల్లో ఇలా అగ్రనేతలు ఒకే చోట పోటీ పడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే హిస్టరీలో ఇదే తొలి అడుగు అవ్వబోతోందా? ఎస్, అంటే గతంలో కూడా చూసాము దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇట్లా రాహుల్ గాంధీ కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా పోటీ చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది, తెలంగాణ పైన దృష్టి పెట్టారు. ఎందుకంటే బీజేపీ అధిష్టానం తెలంగాణలో ఇటు వారు అధికారం రావాలని చెప్పి చాలా వరకు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కానీ విఫలమైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా లోక్సభ స్థానాలు కూడా వారు కైవసం చేసుకునేటువంటి విధంగా వారి యొక్క వ్యూహాలు కూడా రచించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా చర్చలు కూడా జరుపుతున్నారు. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ఈ 17 లోక్సభ స్థానాల్లో మాత్రం 12 స్థానాలని ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరాలి. ఎందుకంటే ఆల్రెడీ 4 స్థానాల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇంకా పెంచుకుంటూ పోవాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా ఈ యొక్క ఆలోచన కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇటు దక్షిణాది రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దాంట్లో తెలంగాణనే ఇప్పుడు టాప్లో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో ఒకసారి మనము ఎక్కువగా సీట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నవీన్, ఇరు పార్టీల నుంచి గనక అగ్రనేతలు తెలంగాణలో గనక బరిలోకి దిగితే పొలిటికల్ సినారియో ఎలా ఉండబోతోంది? ఎస్, ఖచ్చితంగా అంటే కొన్ని చేంజెస్ అనేది మాత్రం అయ్యేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిన్న జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో కూడా ఈ అంశాలపైనే వారు ఫోకస్ కూడా పెట్టారు. ఈ అన్ని అంశాలు ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా ఇంకా సక్సెస్ సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆదాయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం సంబంధించిన విషయం చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ కర్ణాటకలో కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కానీ తెలంగాణలో కూడా అదేవిధంగా కొన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్సన్ట్రేషన్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టడం జరిగింది. అందుకే ఏదైతే ఆ స్థానాలు పార్లమెంటరీ స్థానాలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మంత్రులను కూడా ఇన్ఛార్జ్గా కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రులు స్వయంగా వారు అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ లెవెల్ దాకా కూడా వారు వెళ్ళి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ వారిని అట్రాక్ట్ చేసే విధంగా ఈ యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా బీజేపీ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే తమ వైపు వచ్చేటువంటి అవకాశంలో. ఎందుకంటే రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే వారి వ్యూహాలు కూడా కొన్ని ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొన్నాయి. కాబట్టి అవి అటువంటిది రిపీట్ కాకుండా ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా కూడా లోపలనే పరిష్కరించి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా చూసాము బండి సంజయ్ మార్పు సంబంధించిన అంశం కూడా కొంత ఎఫెక్టివ్గానే ప్రభావం పడింది తెలంగాణలో. దాంతోపాటు ఇటు ఇంటర్నల్ ఉన్నటువంటి సమస్యలు, ఈ గ్రూప్ రాజకీయాలు అనేది కొంత ఫెయిల్యూర్కి కారణం అని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా ఇవన్నీ ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలకి గ్రౌండ్లో వర్క్ చేసేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.